విజయనగరం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుందండి. ఐటమ్స్ కూడా అన్ని రకాలు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఈ బోన్లెస్ చికెన్ కర్రీకి అలాగే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్ అయితే మాత్రం క్రాక్ టేస్ట్ ఉందన్నమాట. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. విజయనగరం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఒక రైల్ కోచ్ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. అది కూడా ఒరిజినల్ రైల్వే కోచ్ని తీసుకొచ్చి అద్భుతమైన రెస్టారెంట్గా డిజైన్ చేశారనమాట. ఇదైతే 24/7 ఉంటుందంట. అంటే వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు ఇక్కడ ఫుడ్ దొరుకుతుందట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఆ విజయనగరం రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి ఆ రైల్ కోచ్ రెస్టారెంట్ గురించి తెలుసుకుందాం. రండి. నా వెనక కనిపించేది విజయనగరం రైల్వే స్టేషను. విజయనగరం రైల్వే స్టేషన్ అవుట్ సైడే ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది ఏర్పాటు చేశారు. బయటంతా కూడా ఇక్కడ టిఫిన్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ 24/7 ఈ టిఫిన్ సెక్షన్ అనేది ఓపెన్లోనే ఉంటుందట. ఆ టిఫిన్ సెక్షన్ కాకుండా మనకి కొంచెం మెయిన్ కోర్స్ అనేది ఫుడ్, ఏదైనా బిర్యానీస్ కానీ, లేకపోతే ఫ్రైడ్ రైసెస్ కానీ, లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి తినాలనుకుంటే ఈ రైల్ కోచ్లో అయితే లోపల ఏర్పాటు చేశారంట. మొత్తం ఇదంతా కూడా బయటంతా డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు. లైటింగ్తో కానీ, లేకపోతే ఆ విండోస్, అంటే లోపలంతా ఫుడ్ తింటుంటే బయటికి, అంటే మనం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ట్రైన్లోంచి మనం ఫుడ్ తింటుంటే బయట ప్రపంచాన్ని ఎలా చూడొచ్చు, అలా విండోలోంచి అయితే చూడొచ్చు అనమాట. అట్లా డిజైన్ చేయబడి ఉంది. లోపలికి వెళ్దాం. లోపలైతే మాత్రం ఇంకా చాలా బాగా డిజైన్ చేశారు. బయట కూడా ఇదంతా కూడా లాన్ లాగా, అంటే చాలా బాగా ఇక్కడ మెయింటైన్ అయితే చేస్తున్నారు. కిందంతా లాన్ చేశారు. టిఫిన్ తినే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ టేబుల్స్, స్టూల్స్ ఏర్పాటు చేశారు. అక్కడైతే హ్యాపీగా కూర్చుని తినొచ్చు. ఇకపోతే మెయిన్ ఏదైతే ఈ బయట నుంచి చూస్తే మాత్రం ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్ కానీ చాలా బాగుంది. అంటే నిజంగా ఇది ట్రైన్ పెట్టాని, అంటే రైలు బోగి అని ఎవరో అనుకోరు. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి మాత్రం క్లియర్గా తెలుస్తుంది అనమాట మనకి. ఈ ఎంట్రన్స్కి వచ్చేవాటికి ఇదిగో మనం ట్రైన్ ఎక్కేటప్పుడు ఉండే ఇవి చూస్తే మనకి ఇది నిజమైన రైలు బోగియే కదా అని అనిపిస్తుంది అనమాట. ఈ రైలు బోగికి ఇలా ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా ఒరిజినల్గా రైలు బోగియే. దీన్ని ఇట్లా డిజైన్ చేశారనమాట. లోపలంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీకు లోపల కూడా తీసుకెళ్తాను. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇదంతా కూడా మొత్తం, అంటే లోపలికి వచ్చేపాటికి మొత్తం డిజైన్ అంతా కూడా, అంటే మనం రైల్లో ఉన్నామని మాత్రం మర్చిపోతాం. ఎందుకంటే ఇది ఒక పాష్ రెస్టారెంట్కే వెళ్ళామని మాత్రం అనిపిస్తుంది. మొత్తం ఆ లైటింగ్ కానీ, ఆ డిజైన్ కానీ, సీటింగ్ కానీ చాలా, అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇంత ప్లెజెంట్ యాంబియన్స్లో టేస్టీ ఫుడ్ తింటే అదిరిపోద్ది కదా. సార్ నమస్కారం, మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్ గారు, అసలు ఏంటండి ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ కదేంటి, దీన్ని ఎలా ఏర్పాటు చేశారు, ఏంటి? ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది ఒక 4 months బిఫోర్ రైల్వే టెండర్ ద్వారా వచ్చింది మనకి. రైల్వే టెండర్ ద్వారా వచ్చి తీసుకోవడం జరిగింది. తీసుకొని 24 గంటలు విజయనగరం ప్రజలకి, అదే కాకుండా రైల్వే స్టేషన్లో ఫుడ్ దొరకపోయినా సరే అందరికీ దొరికేటట్టు అన్ని విధాలుగా 24 గంటలు సౌత్ ఇండియన్ కానీ, నార్త్ ఇండియన్, చైనీస్, థాలీ, టిఫిన్స్, టీ, కాఫీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, హైజీనిక్, ప్రజలకి అంటే స్టేషన్ నుంచి దిగి అందరికి దొరకడం కోసం మంచిగా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రయాణికులందరికీ కూడా మంచి ఫుడ్ అందించాలని ఒక థీమ్ తోనే తీసుకొచ్చాం అనమాట. ఇది దీన్ని రైల్వే వాళ్ళు మనకి రైల్వే సిబ్బంది ఒక భోగిని ఇచ్చారు. ఈ భోగిని మనం రెస్టారెంట్ గా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం డిజైన్ చేశారు. మొత్తం డిజైన్ చేసుకున్నాం మనం. లోపలికి వెళ్తే మాత్రం అసలు ట్రైన్ భోగిలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. దీన్ని ఇంటీరియర్ అన్ని మాత్రం చేయడానికి ఒక 4 months పట్టింది అనమాట. చాలా కష్టపడి చేశారు ఇది. దాంతో పాటు ఇందులో ఫుడ్ ఐటమ్స్ అనేసరికి బిర్యానీ, మీల్స్, ఫ్రైడ్ రైస్లు,
నెక్స్ట్ టీ అనేసరికి అయితే టీలోని చాలా ఐటమ్స్ మన స్పెషల్ టీ ఏంటంటే జోధ్పూర్ టీ దొరుకుతుంది. జోధ్పూర్ టీ అంటే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాం మనం. టిఫిన్ సెక్షన్ అంతా కూడా బయట అండి. టిఫిన్ అనేసరికి అన్ని బయట పెట్టడం జరిగిందండి. లోపల ఓన్లీ బిర్యానీస్, స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్లు అన్ని అంటే మన ఏమైతే దొరుకుతాయో అన్ని 24 గంటలు లభిస్తాయి అన్నమాట. అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు రకాలు. రెండు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు వేరువేరుగా, ఇద్దరు మాస్టర్లు వేరువేరుగా ఉంటుంది. రెండు వేరుగా ఏం టచ్ అవ్వకుండా అన్ని మంచిగా హైజెనిక్ ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మీకు. అంటే ఇప్పుడు 24/7 అంటే అది కష్టంతో కూడుకున్నది కదా. అంటే సిబ్బంది 24/7 ఉండాలి. మళ్ళీ అంటే అదొక ఆ నిర్వహణ కూడా చాలా ఇబ్బందికరమైంది కదా. మరి అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఇబ్బందికరం అయినా సరే అంటే అందరికీ విజయనగరంలో లేదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇది ఒకటే మెయిన్ స్టేషన్ అనమాట. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు అందరికీ ఫుడ్ దొరకాలి, అందుబాటులో ఉండాలి, తక్కువ రేట్లే దొరకాలని చెప్పి ఇది ఒక ప్రయత్నం అనమాట. కొంచెం అన్నిటికీ అలాగా విస్తరించబడుతుంది. ఇది మార్నింగ్ 5:30 నుంచి టిఫిన్ స్టార్ట్ అవుతుందండి. టిఫిన్ స్టార్ట్ అయిన తర్వాత 11-12 వరకు టిఫిన్ అవుతుంటుంది. నెక్స్ట్ 11 నుంచి బిర్యానీ, మీల్స్, స్టార్టర్స్, చపాతీ అన్నీ వచ్చేసరికి నైట్ 11-12 వరకు ఉంటుంది. టిఫిన్ కూడా ఉంటుంది. 24 hours టిఫిన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ తప్ప మిగతా టిఫిన్ అయితే మాత్రం బయట ఉంటుంది. టిఫిన్ బయట ఉంటుంది. రైల్ కోచ్ లో మాత్రం స్టార్టర్స్, బిర్యానీ, థాలీ ఫుడ్ అన్ని ఉంటుంది. రేట్స్ ఎలా ఉంటాయి అంటే రేట్స్ విషయంలోకి వచ్చేసరికి అంటే రేట్స్ ఏమన్నా బయటతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? బయట రెస్టారెంట్లో కానీ చుట్టుపక్కల రెస్టారెంట్లో కంపేర్ చేసుకుంటే బయట కన్నా చాలా తక్కువ రేట్లుగా మనకు దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ. బిర్యానీ వచ్చేసరికి మనకు 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 150 నుంచి బిర్యానీ దొరుకుతుంది. 150 రూపాయల నుంచి బిర్యానీ స్టార్ట్ అవుతుంది. బయట కన్నా మనకు చాలా తక్కువ క్వాంటిటీ, హైజెనిక్ ఫుడ్ అన్ని కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా అయితే చాలా బాగుందండి. కాన్సెప్ట్ బాగుంది. ఒక రైల్ కోచ్లోని అంటే ఎలా ఉందంటే ఎక్సలెంట్ అనమాట. ఇది చూడటానికి రైల్ కోచ్లో ఫుడ్ కూడా స్పైసీ కావాలంటే స్పైసీ ఉంది, స్పైసీ తక్కువైనా ఎలా ఆర్డర్ ఇచ్చినా వీళ్ళు తయారు చేసి చాలా బాగా ఇస్తున్నారండి. ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఏ టైంలో ట్రైన్ దిగి మేము వచ్చినా సరే ఇక్కడ ఫుడ్ అనేది ఏంటంటే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటము ఇక్కడ హోటల్లో ఆ టైంకి ఉన్నా లేకుండా ఇక్కడ మాత్రం 24 hours మాత్రం టిఫిన్ సెక్షన్ ఇవ్వనివ్వండి, ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఇవ్వనివ్వండి, ప్రతిది కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా అంటే వన్ టైం వచ్చే వల్ల మళ్ళీ మాకు రావాలని అనిపిస్తుంది ఫుడ్ తినడానికి. ఫ్యామిలీస్తో ఒక పార్టీస్ ఉండవండి, జస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక్కడ నుంచి తినేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. విజయనగరం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుందండి. అసలు లోపల లుక్ చూస్తే మాత్రం అసలు ఇది ఏదో పాత రైల్ కోచ్ని తీసుకొచ్చి పెట్టినట్టయితే లేదు. సూపర్గా డిజైన్ చేశారు. ఆ లైటింగ్ కానీ లోపల సీటింగ్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రీసెంట్గా ఏర్పాటు చేయడంతో చాలామంది విజయనగరం వాసులు అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. నిజానికి ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే మాత్రం ఈ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా ఫాస్ట్గా అంటే బయట ఎక్కడైనా తినడానికి కొంచెం టైం అయిపోతుందేమో అన్న భయం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి శుభ్రంగా అంటే రైల్వే స్టేషన్ బయటే కాబట్టి అనౌన్స్మెంట్ కూడా ఇక్కడి వరకు వినిపిస్తుంది అనమాట. ఏ ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, ఎన్నో ప్లాట్ఫామ్ మీద ఉందనే అనౌన్స్మెంట్ ఈ రెస్టారెంట్ వరకు వినిపిస్తుంది. కాబట్టి భయం లేకుండా హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి ముందు ఇక్కడ ఫుడ్ తింటూ మన ట్రైన్ సమాచారం తెలుసుకుని ట్రైన్ వచ్చేస్తుంది అని అనిపించుకుని వెళ్ళొచ్చు అనమాట. అంత ప్లెజెంట్గా హ్యాపీగా ఫుడ్ అయితే తిని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి విజయనగరం రైల్వే స్టేషన్లో దిగి అలా అడుగు బయట పెట్టంగానే గుమగుమలాడే ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ వెల్కమ్ చేస్తుందన్నమాట. నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి. నాన్ వెజ్ స్టార్టర్స్లో వచ్చి లాలీపాప్స్, చికెన్ వింగ్స్, చిల్లీ చికెను, చికెన్ 65, పంజాబీ చికెను, ఇట్లా చికెన్ చిల్లీ ప్రాన్స్, లూజ్ ప్రాన్స్, అపోలో ఫిష్, చిల్లీ ఫిష్ అంటే ప్రాన్స్, చికెను, ఫిష్ ఇట్లా 3 రకాల్లోని కూడా నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే వీళ్ళు ఇక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్లో అందిస్తున్నారు. వీటి ప్రైసెస్ వచ్చి చిల్లీ వింగ్స్ మినిమం ప్రైస్ అక్కడ 170, అది
చిల్లీ వింగ్స్. అది హైయెస్ట్ ప్రైస్ వచ్చి 210 రూపాయలు. అది కూడా చిల్లీ ఫిష్. అంటే 170 నుంచి 210 రూపాయల మధ్యలో నాన్ వెజ్ స్టార్టర్స్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అలాగే వెజ్ స్టార్టర్స్ విషయానికి వచ్చేసరికి చిల్లీ పన్నీరు, వెజ్ మంచూరియా, క్రిస్పీ కార్న్, మష్రూమ్ మంచూరియా, మష్రూమ్ ఫ్రై, చిల్లీ బేబీ కార్న్ ఇట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా మినిమం 160 రూపీస్ నుంచి మ్యాక్సిమం 180 రూపీస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీస్, అన్ని రకాల ఫ్రైడ్ రైస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వెజ్ ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి, అలాగే నాన్ వెజిటేరియన్ అంటే చికెన్ ఫ్రైడ్ రైస్లు, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్లు, ప్రాన్స్, దమ్ బిర్యానీ, అలాగే ఫ్రై బిర్యానీస్, స్పెషల్ చికెన్ బిర్యానీ, మొగలై బిర్యానీసు, లాలీపాప్ బిర్యానీ, కర్డ్ రైసు, ప్రాన్స్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, బిర్యానీ ప్లెయిన్ రైసు, జీరా రైసు, వెజ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇట్లా ఉన్నాయి. వీటి ప్రైసెస్ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ మినిమం 140 రూపీస్ కనిపిస్తుంది. అలాగే కర్డ్ రైస్ అయితే 80 రూపీస్ మాత్రమే. మిగతావన్నీ కూడా 140 నుంచి 200 మధ్యలోనే ఉన్నాయి. ఒక్క స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తప్ప, ఒక స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ మాత్రమే 250 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి కర్రీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మష్రూమ్ కర్రీసు, పన్నీర్ బటర్ మసాలా, కాజు పన్నీర్ కర్రీ, కాజు అండ్ టమాటా కర్రీ, క్యాప్సికము, మిక్స్డ్ వెజ్ కర్రీ, మష్రూము, చికెన్ మొగలాయి, బటర్ చికెన్, బోన్ చికెన్ కర్రీ. ఈ కర్రీస్ ప్రైసెస్ కూడా 150 మినిమము, అలాగే 220 మ్యాక్సిమం అనమాట. బయట రెస్టారెంట్స్ కంటే కూడా కంపారిజన్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉన్నట్టే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే. మ్యాక్సిమం బయట రెస్టారెంట్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఇంచుమించు అట్లానే ఉన్నట్టు అయితే ఉంది. ఐటమ్స్ కూడా అన్ని రకాలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ బోన్లెస్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను. ఈ రెండు అయితే వచ్చినాయి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఆ అరోమా మాత్రం కేక. అంటే మనకి జనరల్గా రైల్వే స్టేషన్ అనగానే ఒక రకమైన థాట్ వచ్చేస్తుంది. బట్ రైల్వే స్టేషన్ అంటే రెగ్యులర్గా మనం రైల్వే స్టేషన్లో తినే ఫుడ్ అయితే కాదు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ మాత్రం ఫుడ్ చాలా డీసెంట్గా మంచి రుచికరంగా ఉంది. మంచి కమ్మగా సాగుతుంది ప్రయాణం. కొంచెం కారం యాడ్ చేద్దాం. మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నా చాలా కమ్మగా మంచి టేస్ట్గా ఉంది. ఒకవేళ మనకి కొంచెం స్పైసీ దాన్ని కోరుకుంటే కనుక కొంచెం ఏదైనా కర్రీ ఆర్డర్ చేసుకోండి. వెజ్లో ఉన్నాయి, అలాగే నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. ఈ బోన్లెస్ చికెన్ కర్రీకి అలాగే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్ అయితే మాత్రం క్రాక్ టేస్ట్ ఉందన్నమాట. ఈ రైల్ కోచ్ బయట నుంచి చూస్తే ఎంత అందంగా ఉంటుందో లోపలికి వస్తే ఇంకా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా రుచికరంగా అయితే ఉంది. రీసెంట్గానే ఈ రైల్ కోచ్ అనేది స్టార్ట్ అయింది. నిజానికి ఇలాంటి రైల్ కోచ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరులో స్టార్ట్ అయింది. బట్ అది నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ విజయనగరంలో రైల్ కోచ్ని అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ విజయనగరంలో రైల్ కోచ్ చాలా ప్లెజెంట్గా బాగుంది. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే మాత్రం టిఫిన్స్ మాత్రం ఈ రైల్ కోచ్కి బయటే ఒక లాన్లా ఏర్పాటు చేస్తారు. ఆ లాన్ దగ్గర బయట ఓపెన్ కిచెన్లోనే టిఫిన్స్ అన్నీ రెడీ అవుతుంటాయి. అక్కడ రెడీ అయిన టిఫిన్స్ని మనం కావాలనుకుంటే ఆ ఓపెన్ కిచెన్ పక్కన కుర్చీలో ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుని ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది ఏరియా. ఈ రైల్వే స్టేషన్ బయట అంతా కూడా అక్కడ కూర్చుని తినేయచ్చు. టిఫిన్స్ వరకు అయితే మాత్రం బయటే తినాల్సి ఉంటుంది. బట్ కొంచెం స్పెషల్ ఫుడ్ ఇట్లాంటి స్టార్టర్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివి అయితే అంటే మెయిన్ కోర్స్ అయితే మాత్రం మీకు లోపల రైల్ కోచ్ రెస్టారెంట్లో కూర్చుని తినచ్చు. 1+2 సీటింగ్ పద్ధతిలో ఇక్కడ సీటింగ్ సెక్షన్ అయితే ఉంది. అంటే మొత్తం అంతా కలిపితే నాకు తెలిసి ఒక 40 మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం ఇక్కడ కూర్చుని తినొచ్చు అనమాట. ఆ కంఫర్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ సీటింగ్ కంఫర్ట్ కానీ టేబుల్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. చాలామంది అంటే పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలా అయితే బయట రెస్టారెంట్స్కి వెళ్తారో అలాగే ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఒకసారి చూసొద్దాం, అందులో ఫుడ్ ఒకసారి తినొద్దామని చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడికైతే వస్తున్నారు. ఇక్కడ ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. అలాగే బయట నుంచి అయితే మాత్రం
ఈ రైల్ కోచ్తో సెల్ఫీలు అయితే మాత్రం పక్కా ఉంటున్నాయండి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు లేదా బయట నుంచి పాస్ ఆన్ అవుతున్న వాళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి ఒక 2-3 ఫోటోలు సెల్ఫీలు తీసుకుని అదొక ఆనందం పొంది వెళ్తున్నారనమాట. కొంచెం అంటే డిఫరెంట్ థీమ్ ఇది, రైల్ కోచ్ థీమ్ కాబట్టి ఆ థీమ్లో ఫుడ్ 24/7 అదొక స్పెషాలిటీ అనమాట. ఓవరాల్గా విజయనగరం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసినటువంటి 24/7 రైల్ కోచ్ ఏసీ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.